బతుకమ్మ పండగేయాల మహిళలకు 2 చీరలు పంపిణీ చేస్తామని సర్కార్ పెద్దలు చెప్పిండ్రు కానీ అప్పటికి చీరలు నేసుడు పూర్తి కాకపోయేటాలకు ఆ కార్యం ఇయాల్టికి వాయిదా పడ్డది. ఇయాల ఇందిరాగాంధీ జయంతి కాబట్టి ఇయాల్టి సంధి ఇందిరమ్మ చీరలు వంచే కార్యం షురూ చేసింది సర్కారు. మరిగా ముచ్చట్ల మీద కూడా నజరేద్దాం పాండ్రోలా. ఇందిరాగాంధీ జయంతి కాబట్టి ఇందిరమ్మ చీరలు వంచే కార్యాన్ని ఇయాల పీవీ మార్గు దగ్గరున్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలదండ వేసినాక షాల్ చేసిర్రు. రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ ఇస్తున్నారు ఈ చీరలు. ఒక్కో చీర ఖరీదు 800 రూపాయల నుంచి 1600 రూపాయల దాకా ఉంటదట. ఈ చీరల పంపిణీ కార్యాన్ని 2 విడతలలో పూర్తి చేస్తారట. ఇయాలటి సంధి డిసెంబర్ 9వ తారీఖు దాకా పల్లెలలో ఉన్న మహిళలకు ఇస్తారట. మళ్ళా మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 8వ తారీఖు దాకా పట్నాలలో ఉండే అమ్మలక్కలకి ఇస్తామని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. మొత్తం మందికి ఒకటే పారి ఇద్దామంటే నేతన్నలు అందియలేకపోయిరట. ఇప్పటి వరకు తయారైన 65 లక్షల చీరలను మొదగాలు పంపిణీ చేసి అటెంక పట్నాలలుండే 35 లక్షల మంది మహిళలకు ఇస్తారట. అందుకే ఒకనాడు ప్రభుత్వం చీరలు పంచితే ఆ చీరలు పొలాల దగ్గర పిట్టల్ని బెదిరించడానికి కట్టే పరిస్థితి ఉండే మా అక్కలందరికీ తెలుసు. చాలామంది మహిళలు నిరసన తెలిపినరు. గ్రామాలకు వెళ్ళినప్పుడు పాదయాత్ర సందర్భంగా మా దృష్టికి తెచ్చిండ్రు. అందుకే ఈనాడు 1 కోటి మంది మహిళలకు తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ. చీరలు రాలేదని ఎవ్వరు బాధపడే అక్కరలేదు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు నిత్తమని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి. మీరే బ్రాండ్ అంబాసిడర్ లెక్క మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని జాటాలని పిలుపునిచ్చిండు. అంతేకాదు చీర కట్టుకున్నోళ్ళంతా పోటు తీసి పెట్టాలని చెప్పిండు. మంత్రులకు ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని. సో వాళ్ళందరికీ మా మహిళా సంఘాల వాళ్ళు అక్కడ శిల్పారామంలో మనం 3.5 ఎకరాలు ఇచ్చినాం కదా, అక్కడ షాప్లో పెట్టి వీళ్ళందరినీ కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోక, లేకపోతే నెల జీతాలలో వీళ్ళతో కోతలు విధిస్తా బ్యాంకులో చెప్పి. అందుకోసమని ఇది మన ఆత్మ గౌరవం. ఇన్నర్ గదా మంత్రుల భార్యల కోసం తీసుకునే చీరలకు మాత్రం పైసలు వసూలు చేయాలని మంత్రి సీతక్కకు చెప్పేటాళ్లకు ఆడున్నోళ్ళంతా నవ్వుకున్నారు. ఇక ఇందిరమ్మ స్ఫూర్తితోటే మహిళలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం, ఆర్టీసీల 1000 బస్సులకు మహిళలను యజమానులను చేసినామని అన్నాడు. అట్లనే ఆడిబిడ్డల పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తున్నామని అన్నాడు. 1 కోటి మంది ఆడిబిడ్డల్ని కోటీశ్వరుల్ని చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పిండు. చూడాలి మరి వీళ్ళ పరిపాలనలో ఎంత కోటీశ్వరులైతారో.